నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. నమస్కారం అండి. నా పేరు రామలింగారెడ్డి, ఏపీ ఎలక్ట్రిసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుని. రాష్ట్ర సమితి నిర్ణయం మేరకు అన్ని జిల్లాలలో పర్యటన చేసి అన్ని జిల్లాలలో కూడా జిల్లా స్థాయి మీటింగ్లు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ దినం కడప జిల్లా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా విషయం ఏమిటంటే విద్యుత్ రంగంలో విద్యుత్ సంస్థల్లో ఉద్యోగులకు, కాంట్రాక్ట్ ఉద్యోగులకు, ఎనర్జీషన్లకు, బిల్ లీడర్లకు అనేక సమస్యలు ఇంకా అలాగే నెలకొని ఉన్నాయి. మా లాస్ట్ ఆగస్టు సెప్టెంబర్లోను అదేవిధంగా అక్టోబర్లోనూ మేము జేఏసీ ఏర్పడి ఉద్యమాలు చేయడం జరిగింది. కాకపోతే జేఏసీలో ఉండి దాదాపు 25 సంఘాలుగా అత్యంత స్థాయిలో మేము ఉద్యమాలు చేసినప్పటికీ యాజమాన్యం సరైన స్పందన లేదు. సంఘాలు జేఏసీలన్నీ ఒక విధంగా ఏమనుకుంటున్నామంటే మేము విజయం సాధించినాం అంటున్నాయి. కానీ మేము ఏఐటీసీగా మేము ఏం చెప్తున్నామంటే విజయం ఏం సాధించింది లేదు. యాజమాన్యం ఒక ఐస్ పిల్ల చేతిలో పెట్టింది. ఆ ఐస్ పిల్లను తీసుకెళ్ళి నువ్వు అనుభవించరాని, తీరా అది అనుభవిస్తామంటే నీళ్ళు అయిపోయింది, పట్టుకోలేని పరిస్థితి. ఆ విధంగా యాజమాన్యం వద్ద జరిగినటువంటి అగ్రిమెంట్లన్నీ అగ్రిమెంట్ల రూపంలోనే ఉన్నాయి. అవి కిందికి కార్యాచరణ రూపంలోకి వచ్చేందుకు చాలా వింతగా వస్తున్నాయి. ఇదే వింత పోకడ విధానాన్ని మేము అరికడుతూ చాలా సందర్భాల్లో నిరసనలు తెలియజేస్తున్నప్పటికీ ఇప్పుడు కూడా అదే వింత పోకడ ఏర్పాటు జరిగింది. ఉదాహరణకు కాంట్రాక్ట్ ఎంప్లాయర్స్ విషయంలో మేము రెగ్యులరైజ్ చేస్తారనుకున్నాం. కానీ ఏదో 1 లక్ష రూపాయల వరకు అరియర్స్ ఇచ్చేసి తూతుమంతరంగా నడిపించారు. అదేవిధంగా కంపాషనెట్ గ్రౌండ్ ఈ విషయంలో కూడా చాలా ఇదిగా ఉన్నాయి. పేరుకేమో జీవోలు ఇచ్చినామంటున్నారు కానీ వాస్తవాలకి ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో జరగడంలే. కంపెనీల రూపంలోకి వచ్చేందుకు ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే కన్వర్షన్స్ ఉన్నాయి. ఏది క్వాలిఫైడ్ ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళకు వాళ్ళ స్టడీస్ని బట్టి క్వాలిఫికేషన్స్ ప్రకారం బట్టి కన్వర్షన్స్ చేయాలి. వాటి విషయంలోకి వస్తే అక్కడేమో యాజమాన్యం పూర్తి స్థాయిలో కన్వర్షన్ చేస్తామని చెప్తుంది. ఇక్కడికి వచ్చేందుకు 25% మాత్రమే చేస్తామని చెప్తుంది. మరి అక్కడ ఒప్పందానికి ఇక్కడ ఒప్పందానికి తేడాలు ఎందుకు ఉన్నాయి? ఈ తేడాలన్నీ మేము గతంలో ఎప్పటి నుంచో నిరసిస్తున్నాం. ట్రాన్స్ఫర్ లెవెల్లో, యాజమాన్యం లెవెల్లో అత్యున్నత స్థాయి అధికారులంతా కలిసి నిర్ణయిస్తారు. మీ సమస్యలు పరిష్కారం చేసినాం, మినిట్స్ రూపంలో ఇచ్చినాం, మేమైతే టీఓలు ఇచ్చినామని చెప్తారు. మరి కిందికి వచ్చేందుకు ఎస్ఓల రూపంలో మళ్ళీ మార్పు చెందుతున్నాయి. వీటన్నింటినీ నిర్వహిస్తూ మేమైతే అన్ని జిల్లాలను జిల్లా కమిటీలను సమావేశపరిచి రానున్న రోజుల్లో ఒక భారీ స్థాయిలో ఉద్యమాలు చేసి ఈ సమస్యలను పరిష్కారం చేసుకునే దానికి మేము ఒంటరిగానైనా ఉద్యమం చేయాలని ఈ విధంగా ఈనాడు కడప జిల్లాలో సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగిందని మేము తెలియజేస్తాము. జీతాలు పెండింగ్ ఉన్నాయంటారు, దీని పేరు విశ్వసరే. జీతాల పట్ల, భత్యాల పట్ల మేము ఎప్పుడూ ఆందోళన చెందలేదండి. వాస్తవాలు ఏంటంటే విద్యుత్ రంగంలో పనికి తగ్గ ఉద్యోగస్తుల సంఖ్య లేదు, నార్మ్స్ ప్రకారం లేదు. 1980 నుంచి నార్మ్స్ అనేవి ఉన్నాయి. సర్వీసుల ప్రకారం, ట్రాన్స్ఫార్మర్ల ప్రకారం, లైన్ల ప్రకారం సిబ్బంది ఉండాలా. అలా కాకుండా వేల కొద్ది ట్రాన్స్ఫార్మర్లు, కిలోమీటర్ల కొద్ది లైన్లు పెరిగినాయి. కానీ ఆనాడు ఉన్నటువంటి విద్యుత్ ఉద్యోగుల సంఖ్య ఇప్పుడు తగ్గిపోయింది. ఆ సంఖ్యను పెంచాలి అంటున్నాం. ఎగ్జాంపుల్ గ్రామ సచివాలయ ఉద్యోగస్తులను తీసుకెళ్ళి మా దాంట్లో మెర్జ్ చేస్తాము అన్నారు. సంతోషమే, మేము కూడా దాన్ని స్వాగతిస్తున్నాం. అయితే అంతటితో సరిపోతుంది. ఒక్క మండలానికి దాదాపు 40 మంది ఉద్యోగస్తులు ఉండాల్సింది 15 మంది ఉద్యోగస్తులు ఉన్నారు. ఏ విధంగా నెట్టకు రావాలి? ఈ సందర్భంలో యాజమాన్యాలు చెప్తున్నాయి పబ్లిక్ పర్సెప్షన్ బాగుండాలి అంటాయి. పబ్లిక్ పర్సెప్షన్ 500 ట్రాన్స్ఫార్మర్కి ఒక లైన్మెన్ ఉంటే ఏ విధంగా వస్తుంది? 500 ట్రాన్స్ఫార్మర్లను ఒక లైన్మెన్ చేయగలడా? ఎల్సీ తీసుకొని పైకి ఎక్కిన వాడికి కింద నుంచి కటింగ్ ప్లేస్ కింద పడితే అందించే స్థితిలో లేరు ఎవరే కానీ. రైతాంగం సాయం చేయాల్సి వస్తుంది. మరి ఎటువంటి పరిస్థితుల్లో మేమేమంటున్నామంటే ఖాళీలన్నీ బేసరస్గా పూరించండి అని చెప్తున్నాం.
ఉదాహరణకు ఇంకా ఏమంటారంటే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిస్టమ్ ఉంటేనే బాగుంటుంది, విద్యుత్ సంస్థలు ప్రైవేటీకరణ చేస్తే బాగుంటుంది అంటారు. ఈ ప్రభుత్వాలు ఇంకనైనా మేల్కోవాలి. ఇండిగో కేంద్ర ప్రభుత్వానికి పెద్ద గుణపాఠం నేర్పించింది. దేశంలో ఉన్నటువంటి విమానయాన సంస్థల్ని ప్రైవేటీకరించడం ద్వారా ఇండిగో ఆవిర్భవించింది. నిన్న ఇండిగో సంక్షోభం వచ్చింది. 4,000 రూపాయల టికెట్ 80,000 రూపాయలు అమ్మినారు. అదేవిధంగా ఇప్పుడు మనం 5 రూపాయలకి ఇచ్చే యూనిట్ను రేపు వచ్చే భవిష్యత్తులో ప్రైవేటీకరణ చేస్తే 30 రూపాయలకి యూనిట్ అమ్మేటట్టుంది. మరి ప్రజలకు కూడా నష్టం వస్తుంది కదా. ప్రజలు కూడా చైతన్యపరచాల్సిన అవసరం ఉంది. ఏఐటీసీ పరంగా మేము ప్రజలను కూడా చైతన్యపరుస్తాం, విద్యుత్ ఉద్యోగులందరినీ చైతన్యపరుస్తాం. భారీ స్థాయిలో ఉద్యమం చేసి విద్యుత్ సంస్థలో ఉద్యోగుల సంఖ్యను సర్వీసుల ప్రకారం నాన్స్ ప్రకారం ఫిలప్ చేసడానికి కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. స్మార్ట్ మీటర్ల మీద మీ స్పందన ఏంటి? స్మార్ట్ మీటర్లు ఉన్నాయండి. ఆల్రెడీ గతంలో మెకానికల్ మీటర్లు ఉన్నాయి. మెకానికల్ మీటర్లు మార్చేసి సంవత్సరము కాలం కూడా అయిపోలేదు. వాటి స్థానంలో ఐఆర్డిఏ మీటర్లు వచ్చినాయి. ఐఆర్డిఏ మీటర్లను కూడా ఇప్పుడు తొలగించి స్మార్ట్ మీటర్లు అంటున్నారు. ఐఆర్డిఏ మీటర్ కూడా బాగానే పనిచేస్తుంది. మరి స్మార్ట్ మీటర్ పేరుతో పెట్టి ఇది ఒక చేయడం అనేది అది యాజమాన్యం నిర్ణయించుకోవాలి, యాజమాన్యం పాలసీ. మేమైతే విద్యుత్ సంఘాలుగా మీటర్లు ఏవైనా కానీ యూనిట్ ఏదైతే కన్జంప్షన్ ఉందో రికార్డింగ్ చేయాలి. ఆ కన్జంప్షన్ రికార్డింగ్ చేయాలి. వాటికి బిల్లింగ్ రైతులు కానీ వినియోగదారులు కానీ చెల్లించాలి. ఏ మీటర్ అయినా ఒకటే. మీటర్ని ఇచ్చిన కన్జంప్షన్ రికార్డింగ్ చేయాలి. స్మార్ట్ మీటర్ పేరుతో ఇంకొక మీటర్ పేరుతో వేలాది రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. విద్యుత్ ఉద్యోగుల సంఖ్య పెంచకుండా ఎన్ని జిమిక్కులు చేసినా ఉపయోగం లేదనేది యాజమాన్యాలకు తెలియదు. ఏం లేదా. నా పేరు పొన్నా శివయ్య. నేను ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ అనుబంధ సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. విద్యుత్ రంగం ఇవాళ పెద్ద సంక్షేమంలో తీసుకురాబోతా ఉన్నారు కేంద్ర ప్రభుత్వం. 2003 విద్యుత్ చట్టానికి 2025 పేరుతో పార్లమెంటులో అక్టోబర్ 9న ప్రైవేటీకరణ చేయడం కోసం ఇవాళ ఆ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడం జరిగింది. ప్రవేశపెట్టి 30 రోజుల లోపల వివిధ రాష్ట్రాలకు ఆ బిల్లు ముసాయిదా ఏదైతే 57 పేజీల ఆ బిల్లు ఉందో ఆ బిల్లులో ఉన్న అంశాలను మళ్ళీ తిరిగి పంపాలని చెప్పి కేంద్ర విద్యుత్ శాఖకు వివిధ రాష్ట్రాలకు పంపించడం జరిగింది. ఆ బిల్లు 57 పేజీల బిల్లును చూసుకుంటే ఇవాళ విద్యుత్ రంగం పూర్తిగా ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పడానికి కోసమే ఆ బిల్లులో ఉన్నటువంటి ముసాయిదాలో అంశం చాలా స్పష్టంగా చాలా క్లియర్గా కనపడతా ఉంది. ఈ దేశంలో 67 డిస్కమ్లు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో 3 డిస్కమ్లు ఉన్నాయి. ఇవాళ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలన్నింటినీ కూడా ఆ స్థానంలో ప్రైవేటు డిస్ట్రిబ్యూషన్ కంపెనీలను ఇవాళ తీసుకురావాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఇవాళ సూచిస్తూ ఉంది. ఇప్పటికే ఢిల్లీ, రాజస్థాన్, అలాగే గుజరాత్, మన ఉత్తరప్రదేశ్, చండీగఢ్ రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూషన్ కంపెనీలను ప్రైవేటీకరణ చేయడం జరిగింది. అక్కడ ఏదైతే విపత్తులు జరుగుతూ ఉన్నాయో ఆ సందర్భంలో వాళ్ళు మరి టేక్ ఓవర్ చేసేటువంటి ఈ నేపథ్యం లేదు. పబ్లిక్ రంగాన్ని పూర్తిగా ప్రైవేటీకరణ చేయడం వల్ల ఇవాళ విద్యుత్ అందరి దాచగా ఇవాళ రాష్ట్ర దేశ ప్రజలకు రాబోతా ఉంది. ఇది పెను ప్రమాదంగా మారబోతా ఉంది. అందుకోసమే నేను చెప్తా ఉన్నాం, విద్యుత్ రంగాన్ని 70 లక్షల కోట్ల ఉన్నటువంటి విద్యుత్ రంగాన్ని ఇవాళ ప్రజలు తమ శక్తి సామర్థ్యాన్ని స్వేద రూపంలో చిందిస్తూ ఇవాళ నిర్మించుకున్నటువంటి విద్యుత్ రంగాన్ని ఇవాళ కార్పొరేట్లకు కారు చౌకగా కట్టబెట్టడం కోసం ఏదైతే 2003 విద్యుత్ చట్టానికి 2025 పేరుతో పార్లమెంటులో ఆ బిల్లును ప్రవేశపెట్టారో అది ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమైన బిల్లు. ఆ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి దేశవ్యాప్తంగా విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ చేస్తే విద్యుత్ రంగాన్ని కాపాడు కోసం పెద్ద ఎత్తున ఏఐటీసీ అనుబంధంగా ఉన్నటువంటి సంఘాలతో ఐక్యంగా మేము పోరాటానికి పిలుపునిస్తామని చెప్పి ఈ గడపలో ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి ఇవాళ మేము ఒకటే పిలుపునిస్తా ఉన్నాం. మీరు విద్యుత్ చట్టసభ బిల్లు వెంటనే ఉపసంహరించకపోతే దేశవ్యాప్తంగా ఉద్యమానికి ఏఐటీసీ పిలుపునిస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. బ్రహ్మాండ సర్వీసుల గురించి నా పేరు కె బ్రహ్మానంద రెడ్డి, ఏపీ ఎలక్ట్రిసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు ఇక్కడ సమావేశం జరుపుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఈరోజు ఎలక్ట్రికల్ ఉద్యోగుల యొక్క అనేక సమస్యలు పరిష్కారానికి నోచుకోవాలన్నటువంటి పరిస్థితులు ఈరోజు ఉంది. ఏంటంటే కాంట్రాక్ట్ వర్కర్స్ సంబంధించి
పని విభజన అనేది పనికి తగ్గ వేతనాలు రావడం లేదు. అదేవిధంగా పింఛన్కి సంబంధించి ఈపీఎఫ్ జీపీఎఫ్ ఇస్తాం చేస్తామంటున్నారు కానీ ఇప్పటి వరకు లేదు. అదేవిధంగా వైఎన్ఎం స్టాఫ్ నుంచి కన్వర్షన్ అయినటువంటి వాళ్లకు ప్రమోషన్లు ఇస్తామన్నారు క్వాలిఫికేషన్ ఆధారంగా, ఇప్పటికి కూడా ఇవ్వడం లేదు. అదేవిధంగా జూనియర్ ఇంజనీర్ క్యాడర్లో 15 సంవత్సరాలు అబోవ్ అయినటువంటి వాళ్ళకు కూడా ఇప్పటికి కూడా ప్రమోషన్ ఇచ్చేదానికి ఆ సీనియర్ లిస్ట్ కూడా కన్ఫర్మ్ కానటువంటి పరిస్థితిలో ఈరోజు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈ ప్రైవేటైజేషన్ ఒకవైపు ఈ విధంగా ఉంటే మరొక వైపు ప్రైవేటైజేషన్ కు సిద్ధమవుతున్నటువంటి ఈ తరుణంలో విద్యుత్ ఉద్యోగుల యొక్క సమస్యలు పరిష్కారం కావాలని, అదేవిధంగా కాంట్రాక్ట్ వర్కర్స్ ను రెగ్యులర్ చేయాలని, అదేవిధంగా ఈపీఎఫ్ జీపీఎఫ్ కల్పించాలని కోరుకుంటూ ఈరోజు అదేవిధంగా భవిష్యత్తు కార్యాచరణలో భాగంగా రాష్ట్ర సమితి ఇచ్చిన పిలుపులో భాగంగా ఈ రోజు మేము కడప జిల్లాలో ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ఈ సమావేశం ద్వారా మా కడప జిల్లాలో ఉన్నటువంటి బిల్ లీడర్స్ సమస్య అయితేనేమి, కాంట్రాక్ట్ వర్కర్స్ సమస్య అయితేనేమి, అదేవిధంగా రెగ్యులర్ ఉద్యోగుల సమస్యలు అయితేనేమి, ఈ సమస్యలపైన అన్నిటిపైన కులంకషంగా చర్చించి తగు తీర్మానాలు చేసి రాష్ట్ర సమితికి పంపించేసి రాష్ట్ర సమితి ఏవైతే పిలుపిస్తుందో ఆ పిలుపుకు మేము సమాయత్తం అవడానికి సిద్ధంగా ఉన్నామనేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం.